హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మనం రాజమండ్రిలో సరికొత్తగా స్టార్ట్ అయిన సరికొత్తగా అంటే ఎలా చెప్పాలి మీకు? ప్లేస్ మారిందండి. ఇది జేఎన్ రోడ్‌లో శ్రీ జ్యువెలర్స్. దీని ప్రొప్రైటర్ వచ్చేసి సుభాషిణి గారు. ఈవిడ పేరు విన్నప్పుడే చాలామందికి ఒక క్లారిటీ అయితే వచ్చేసి ఉంటుంది. ఈ జ్యువెలరీ ఎలా ఉంటుంది అనేది. ఎందుకంటే తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి. ఇక్కడ కలెక్షన్ అయితే చాలా బాగుంటుందండి. మీకు యూనిక్ పీసులు కావాలి, ఎక్కడ మీరు చూడని డిఫరెంట్ డిజైన్స్ కావాలి, గోల్డ్‌లో అయినా, డైమండ్స్‌లో అయినా, కంటి మోడల్స్ అయినా, బ్యాంగిల్స్ అయినా అని అనుకుంటే డెఫినెట్‌గా ఇది ఇక్కడ ఒకసారి విజిట్ అయితే చేసేయచ్చు. ఇది ఎక్కడ ఉంది అంటే మనకి గోకవరం బస్ స్టాండ్‌లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ స్ట్రీట్. ఆ స్ట్రీట్‌లో మనకి సూర్య ప్యాలెస్ స్ట్రీట్ అండి. అలాంటి అర్థమవుతుంది. మనకి కొంచెం ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్‌లో ఉంటుంది. శ్రీ జ్యువెలర్స్ అని బోర్డు కూడా కనిపిస్తుంది మీకు. ఇక్కడ కలెక్షన్ చాలా బాగుంటుంది. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే నో మేకింగ్ ఛార్జెస్. కొత్త స్టోర్ ఓపెనింగ్ కారణంగా మనకి ఆఫర్ అని పెట్టారండి. మీరు ఎలాంటి జ్యువెలరీ తీసుకున్నా ఇక్కడ మేకింగ్ ఛార్జెస్ అనేవి లేవు. మేకింగ్ ఛార్జెస్ లేకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే మీకు అంటే రెగ్యులర్గా దొరికే ఓన్లీ గోల్డ్లోనే కాకుండా పోల్కీస్లో కానీ, విక్టోరియన్లో కానీ, డైమండ్స్లో కానీ చాలా రకాల వెరైటీస్ దొరుకుతాయి. డైమండ్స్లో కూడా డిఫరెంట్ యూరోపియన్ జ్యువెలరీ అనేది కొత్తగా లాంచ్ చేశారు. చాలా బాగుంది. అంటే నార్మల్ డైమండ్స్ అనేది అవి కూడా పెడతారు త్వరలోనే. బట్ ఇప్పుడున్న కలెక్షన్ మాత్రం డీటెయిల్గా చూపించేస్తాను. ఇన్ కేస్ ఎవరికైనా గోల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న ఎవరైనా గోల్డ్ తీసుకునే ఆలోచనలో ఉన్నా సరే ఇక్కడికి ఒకసారి విజిట్ అయిపోండి. ఎందుకంటే ఇంత యూనిక్ మోడల్స్, ఇంత ట్రెండింగ్ మోడల్స్ మీకు పొరపాటును కూడా వేరే స్టోర్స్లో దొరకవు. మన రాజమండ్రిలో చాలా స్టోర్స్ ఉన్నాయి. మీరు కంపేర్ చేసి మరీ తీసుకోవచ్చు. ఇక్కడ నో మేకింగ్ ఛార్జెస్ మాత్రమే కాకుండా వేస్టేజ్ కూడా చాలా రీజనబుల్గా వేస్తారు. ఈ డీటెయిల్స్ అన్ని విన్న తర్వాత జ్యువెలరీ ఎలా ఉండబోతుంది, కలెక్షన్ ఎలా ఉండబోతుందని ఆలోచిస్తున్నారు కదా, అస్సలు ఆలోచించకండి, వచ్చేయండి. మీకు చూపిస్తూ నేను కూడా చూసేస్తాను చాలా ఇంట్రెస్టింగ్గా. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నచ్చిన గడపలా. నేను మీ ఝాన్సీ. ఇవాళ రెగ్యులర్గా చూపించే రెగ్యులర్ కంటెంట్ కాకుండా ప్యూర్ 916 గోల్డ్కి అయితే వచ్చేసామండి. గోల్డ్లో కూడా రకరకాల మోడల్స్ వస్తున్నాయి. గోల్డ్ రేట్ ఎంత పెరుగుతున్నా సరే పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, అకేషన్లు ఏమీ మానట్లేదు మనం. దానికి ఓపుకున్న వాళ్ళకి ఓపుకున్నట్టు, ఓపు లేకపోయినా సరే బంగారం కొనాల్సిన నీడ్ అయితే ఉంటుంది కదా. బట్ ఆ కొనే కొద్ది బంగారం కూడా మనకు నచ్చినట్టుగా యూనిక్ పీస్లు ఎక్కడ దొరుకుతాయి అనేది మనం చాలా మంది సెర్చ్ చేస్తూ ఉంటాం. ఈ స్టోర్ గురించి సింపుల్గా ఒక మాటలో చెప్పేసి తర్వాత స్టోర్ గురించి వివరాలు చెప్తాను. ఏదైనా మనం ఒక ఆర్నమెంట్ కొనాలి అనుకుంటే ఒక 10 షాపులు చూసి ఒక 5 షాపుల్లో బెటర్ అనిపించుకుని ఇంకో 2 షాప్స్కి వెళ్ళి ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏదో 10 సెట్ల నుంచి తిరిగి ఓ 2 సెట్లు తీసుకొచ్చి ఒక సెట్ అయితే కొంటాం కదండి. ఆ ఒక సెట్ ఇక్కడే ఉంటుంది. దీన్ని బట్టి మీకు ఇక్కడ కంటెంట్ ఎలా ఉంటుంది అనేది సింపుల్గా అర్థమవుతుందని చెప్పాను. ఇవాళ మనం శ్రీ జ్యువెలర్స్లో ఉన్నామండి. ఇది రాజమండ్రిలో కొత్తగా స్టార్ట్ చేశారు. రాజమండ్రి గోకవరం బస్ స్టాండ్లో ఎగ్జాక్ట్గా చెప్పాలంటే సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి ఆపోజిట్ స్ట్రీట్లో ఉంటుందండి, సూర్య ప్యాలెస్ రోడ్లో. ఈ శ్రీ జ్యువెలర్స్ అనేది చాలా మంది లేడీస్కి పరిచయమే. ఇది జేఎన్ రోడ్లో ఉండేదండి ఆల్రెడీ. అక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యి న్యూగా ఇంకొంచెం పెద్దగా వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ తోటి, ముఖ్యంగా కుందన్లోను, పోల్కీస్లోను రకరకాల ఏదైనా ఒక్క మాట చెప్పిన కదండి, ఒక సెట్ చూస్తే ఇది నచ్చలేదు అనేలాంటి ఐటమ్స్ అంటే ఇక్కడ దొరకవు ఖచ్చితంగా. ఎందుకంటే మనకి లేడీస్కి దాని మీద ఎంత ప్యాషన్ ఉంటుందో ఈ షాప్ రన్ చేసేవాడికి అంతకు మించి 10 రెట్లు ఉందండి. సో దానికోసం ప్రతి సెట్ కూడా చాలా యూనిక్ పీసెస్ ఉంటాయి. అసలు కలెక్షన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది క్లియర్ కట్ గా చూపిస్తూ కొన్ని వెయిట్ కూడా చెప్తాను. అన్ని మాత్రం చెప్పను. ఎందుకు చెప్పమంటారా, ప్రజెంట్ గోల్డ్ రేట్ చాలా భయంకరంగా ఉంది కదండి. అలా భయపడక్కర్ లేకుండా లైట్ వెయిట్ లో కూడా జ్యువెలరీ ఇక్కడ తీసుకొస్తారు. లైట్ వెయిట్ లోనే ఉంటాయి కానీ చూడడానికి మాత్రం చాలా హెవీగా కనిపిస్తాయి. అలాంటి జ్యువెలరీ అంతా కూడా డీటెయిల్ గా చూపించేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. శ్రీ జ్యువెలర్స్ మీలో ఎంతమందికి తెలుసో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. సో ఇప్పుడు లేట్ చేయకుండా కంటెంట్ ఎలా ఉందో చూపిస్తాను. ఒక్క నిమిషం. నాకు తెలిసిన అడ్రస్ ఏదో చెప్పాను అర్జున్ గారు, మీరు ఇక్కడ క్లియర్ గా మీకు తెలిసినట్టు వాళ్ళకి అర్థమయ్యే భాషలో ఏమైనా ఉంటే చెప్పండి. ఇది ఎగ్జాక్ట్ గా వచ్చేసి సౌత్ ఇండియా షాప్ మాల్ ఆపోజిట్ స్ట్రీట్ లో సెసాయిమెట్ట. ఈ స్టోర్ లో ప్రెసెంట్ ఓపెనింగ్ కాబట్టి కొత్త ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము కూడా. ఎలాంటి జ్యువెలరీ ఉండబోతుంది మేడం? మన దగ్గర వచ్చేసి అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి మేడం. కుందన్, యాంటిక్, పోల్కీస్, ప్రజెంట్ డైమండ్స్ లేవు కానీ పెడతాం మేడం త్వరలో. డైమండ్స్ కూడా వస్తాయి తొందరలో. అవును మేడం. ఓకే, మనకి బీడ్స్ జ్యువెలరీలోకి అంటే ఇలా ఓన్లీ హెవీ సెట్స్ మాత్రమేనా, లేదంటే సింపుల్ గా కూడా ఉన్నాయి మేడం. అంటే అందరూ హెవీగా బటన్ లో పెట్టలేరు కాబట్టి సింపుల్. మెయిన్ గా మా వాళ్ళకి కావాల్సిన లైట్ వెయిట్ లో ఎక్కువ జ్యువెలరీ కలెక్షన్ కావాలి. మీ దగ్గర ఉంటుందంటారా? గ్యారంటీ ఇస్తారా? చూపిస్తారా మరి? సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేశారు అంటే ఖచ్చితంగా ఫీల్ అవుతారు. అలాంటి కలెక్షన్ మిస్ అయిపోతారు. సో వచ్చేసేయండి. మనం ఫస్ట్ మన అందరికి ఎంతో నచ్చిన కంటెంట్ బ్లాక్ బీడ్స్ కి అయితే వచ్చేద్దామండి. బ్లాక్ బీడ్స్ మన దగ్గర ఎన్ని ఉన్నా
తక్కువ లైట్ వెయిట్ లో మన బడ్జెట్ లో అంటే మనం దాచుకుని ఆడవాళ్ళు దాచుకునే సరికొన్ని డబ్బులతో కూడా బ్లాక్ బీడ్స్ కలెక్షన్ తీసుకునేలాగా ఇక్కడ 4 గ్రామ్స్ నుంచి అవైలబుల్ గా ఉన్నాయి. స్టార్టింగ్ 4 గ్రామ్స్ అయితే మనకి 10 to 11 గ్రామ్స్ ఇస్ ద హైయెస్ట్ అండి, అంతే, అంతకు మించి ఉండవు. వీటిల్లో నెంబర్ ఆఫ్ మోడల్స్, నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఒకసారి ఇలా చూసేయచ్చు. మీకు చెప్పాను కదా ఆల్రెడీ యూనిక్ కలెక్షన్ మాత్రమే ఉంటుందని. కొన్ని చెప్తాను చూడండి. జస్ట్ 12 గ్రామ్స్ లో అసలు ఎంత హెవీగా ఉందో చూడండి మనకి బ్లాక్ బీడ్స్. జస్ట్ 12 గ్రామ్స్ లో అసలు ఎలిఫెంట్ మోడల్ తోటి ఎంత క్లాస్ గా ఉందో చూడండి. మోడల్ ఏదైనా చూస్తే మన దగ్గర ఉన్న మోడల్ వేరే వాళ్ళ దగ్గర ఉండకూడదు. మన లేడీస్ సైకాలజీ అంత కదా. అలాంటి యూనిక్ మోడల్స్ కావాలంటే ఖచ్చితంగా మీరు శ్రీ జ్యువెలర్స్ ని ఒకసారి విజిట్ చేయవలసిందే. చూడండి అసలు ఎంత క్లాసీగా ఉన్నాయి. ఇవి ఏంటంటే మనకి డ్రెస్సెస్ మీదకి కాకుండా శారీస్ మీదకి దేని మీదకైనా సరే సూట్ అయిపోయేలా ఉంటాయి. సింపుల్ లైట్ వెయిట్ దగ్గర నుంచి హెవీ వరకు చెప్పాను కదా. 4 గ్రామ్స్ నుంచి 10 to 11 వరకు కూడా ఉంటాయి. చూసారా ఇప్పుడు ట్రెండ్ కి తగ్గట్టుగా అవే కలర్ పేస్టల్ స్టోన్స్ తోటి మంచి మంచి కలర్స్. ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే వైట్ స్టోన్స్ కూడా మనకి డైమండ్స్ లా మెరుస్తాయి. అలాంటి స్టోన్స్ యూజ్ చేస్తారు. రోజ్ గోల్డ్ లో, ఈ రోజ్ గోల్డ్ కూడా బయట మార్కెట్ లో ఎంత ట్రెండింగ్ లో ఉందో మీకు తెలుసు కదా. రోజ్ గోల్డ్ లో కూడా చూడండి కలెక్షన్ ఎంత బాగుందో. ఇవి నార్మల్ గా మనకి రెగ్యులర్ గా మన ఏరియాలో కంటే కూడా హిందీ సీరియల్స్ ఎక్కువ కనిపిస్తుంటాయి కదా, అలాంటి మోడల్స్ అండి. ఇవన్నీ కూడా జస్ట్ 4 గ్రామ్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి. వాటిల్లో ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి చూడండి. 4 గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి. అసలు ఎంత క్యూట్ గా ఉన్నాయో చూడండి. బ్లాక్ బీడ్స్ లో కూడా ఇంత అందమైన కలెక్షన్ అన్నట్టున్నాయి. వెయిట్ అయితే నేను పర్టికులర్ గా ఒక్కొక్కటి చెప్పాలంటే ఒక బ్లాక్ బీడ్స్ కో వీడియో, ఓ నెక్లెస్ కో వీడియో అలా చేయాలండి. అలా అవ్వదు కాబట్టి మీకు వెయిట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందని చెప్పేస్తున్నాను. చూడండి ఒకసారి కలెక్షన్ ఎలా ఉంటుంది అనేది. మనకి ప్లాటినమ్స్ కూడా అంటే బ్లాక్ బీడ్స్ లో కూడా ప్లాటినం కలెక్షన్ యాడ్ అయింది. చాలా చాలా బాగుంది. కొంతమంది చూసారా బ్లాక్ బీడ్స్ లో అసలు ఇలాంటి ఐడియాస్ ఆ ఇంట్రెస్ట్ ఆ పిచ్చి ఉన్న వాళ్ళకి మాత్రం వస్తుందండి క్లారిటీగా. చూడండి అసలు కెంపులు ఎంత బాగున్నాయో. కెంపుల్ని బ్లాక్ బీడ్స్ లో ఇంక్లూడ్ చేశారు. అసలు సూపర్ అన్నమాట. కొన్ని మోడల్స్ కింద ఇక్కడ చూసిన వాటిలో మినిమం ఒక 80 to 85% మీకు బయట ఎక్కడా దొరకవు. అలాంటి యూనిక్ కలెక్షన్ మాత్రమే ఉంటాయి. బట్ మన అందరికీ ముందు బ్లాక్ బీడ్స్ అంటే ఇష్టం కాబట్టి అవే చూపిస్తున్నాం. ఇక్కడ బ్లాక్ డైమండ్స్ లో కూడా చాలా రకాల కలెక్షన్ ఉంటుంది. ఇవి బ్లాక్ డైమండ్స్ కాదు, అవి కూడా చాలా ఉంటాయి. చూడండి బ్లాక్ డైమండ్స్ లో కూడా అందరూ బ్లాక్ బీడ్స్ రెగ్యులర్ గా ఒకళ్ళు వాడింది మళ్ళీ మళ్ళీ వాడాలనుకోండి, బోర్ కదా. ఇలాంటి సెట్స్ మీకు ఎంత అసలు మీరు ఎక్కడైనా చూసారని చెప్పండి, నేనైతే ఇప్పటి వరకు చూడలే. ఇలాంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెట్స్ ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయండి. చాలా రకాలు ఉన్నాయి చూసారా. మీకు ఒక బ్లాక్ బీడ్ కలెక్షన్ లోనే నెంబర్ ఆఫ్ వెరైటీస్ మినిమం ఒక 50 to 100 పీసెస్ ఈజీగా ఉంటాయి. అంటే సింపుల్ నుంచి హెవీ వరకు. వీటితో పాటు ఇంకో ఇంట్రెస్టింగ్ కంటెంట్ చూపిస్తాను, చూసేయండి. నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. ఇక్కడ ఉన్న కలెక్షనే మోస్ట్లీ మనకు నచ్చి తీసేసుకుంటాం. ఇన్ కేస్ ఇంకా ఫర్దర్ గా మీరు ఎక్కడైనా డీటెయిల్స్ చూసి ఎక్కడైనా సరే సెలబ్రిటీ మోడల్స్ నచ్చి కావాలి అనుకున్నారు అనుకోండి, యాజ్ ఇట్ ఈజ్ అవి కూడా చేయిస్తారండి. ఇది ఒక్కసారి ఇది చూడండి. ఇది షార్ట్ లెంత్ తీసుకుంటే మనం ఎలా ఉంటుందో ఒకసారి గమనించండి. అసలు ఎంత క్లాస్ గా ఉందో చూడండి. ఓన్లీ గోల్డ్ చైన్స్, మనం ఇప్పుడు పెండెంట్స్ డైమండ్స్ కానీ రకరకాల పెండెంట్స్ యూజ్ చేస్తున్నాం. ఆ పెండెంట్స్ లోకి చైన్స్ చాలా రకాలు. మోస్ట్లీ కొన్నాళ్ళు బీడ్స్ వాడారు, కొన్నాళ్ళు రెగ్యులర్ గా వేసుకున్నా కూడా బోర్ కొట్టని ఎవర్ గ్రీన్ మోడల్స్ కొన్ని ఉంటాయి కదా, అలాంటి మోడల్స్ అనమాట. అసలు ఎంత క్లాస్ గా ఉందో చూడండి. బీడ్స్ విత్ మొత్తం గోల్డే, మధ్యలో అక్కడక్కడ ప్యూర్ పర్ల్స్ మాత్రం యాడ్ అయినాయి. అసలు ఎక్సలెంట్ ఉంది కదండి, చాలా చాలా బాగుంది. దీని వెయిట్ వచ్చేసి 34 గ్రామ్స్ అండి. మీకు నేను చెప్పే వెయిట్ ఏంటంటే వీటి స్టోన్స్ ఉంటాయి కదా, స్టోన్ వెయిట్ తీసేసి చెప్తున్నాను. ఇంకా మనం పులిగోర్లే కాదు పెండెంట్సే కానీ అవి వాడడానికి ఇది ఒక స్టైల్ ఆఫ్ ఎప్పటి నుంచో వస్తుంది. బట్ సింపుల్ గా తక్కువ వెయిట్ లో చాలా చిన్నగా భలే క్యూట్ గా ఉంది చూడండి. దీని వెయిట్ కూడా మనకి 20 గ్రామ్స్ లో మనకి రెడీ అయిపోతుంది. అలాగే పర్ల్ విత్ నెగిషి బాల్ తో అనమాట. అసలు పెద్దవాళ్ళకి మనం పలకచీరలు గోల్డ్ చేయించేవాళ్ళం గుర్తుందా? ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అప్పుడు గట్టి చేతులు అలా చేయించేవారు. బట్ అదే పలకచీరల స్టైల్లో వచ్చిన ఈ బాల్స్ చూడండి, ఇవి కూడా చెక్కుడు బాల్స్ వచ్చాయి. బట్ పలకచీరలు కాదు, బట్ చైన్ మోడల్ అయితే మాత్రం అంతే. ఇది ఇలా ఇవి మనకి లైట్ వెయిట్ లో కావాలంటే లైట్ వెయిట్ లోను, అలాగే మనకి స్ట్రాంగ్ గా కావాలంటే స్ట్రాంగ్ లో కూడా దొరుకుతాయి. ఇక్కడ కొత్త అంటే స్టోరు ఎంత తెలిసిందైనా కొత్త స్టోర్ ఓపెన్ చేస్తున్నా కొత్త వెరైటీస్ కోసం చూస్తాం. ఖచ్చితంగా న్యూ కలెక్షన్ చాలా ఉంది. ముఖ్యంగా కొన్న కలెక్షన్ అయితే మాత్రం అలా కళ్ళు అక్కడ ఆగిపోవాల్సిందే. బట్ మనకి ముందు లైట్ వెయిట్ జ్యువెలరీ కావాలి కాబట్టి ఇవి చూపించేస్తున్నాను. బ్లాక్ బీడ్స్ చూసేసాం కదా, లైట్ వెయిట్ జ్యువెలరీ ఇంకో సెక్షన్ చూద్దాం. ఇప్పుడు మనం చూసాం కదండి గోల్డ్ లో పెండెంట్స్ లో వేసుకోవడానికి చైన్స్ అని, వాటిలో డిఫరెంట్ కలెక్షన్. ముత్యాలు చిన్న సైజ్ లో ఎంత క్యూట్ గా ఉన్నాయి చూడండి. దీని వెయిట్ కూడా చాలా చాలా 17 గ్రామ్స్ అండి. ఇది 17 గ్రామ్స్ లో కంప్లీట్ గా 5 లైన్స్ తో వచ్చింది. పర్ల్స్ అలాగే గోల్డ్ టాంజనైట్స్ తో కూడా మంచి మంచి కలెక్షన్స్. ఇవన్నీ కూడా మనకి ఇండివిజువల్ గా కాలేజ్ గోయింగ్ సింపుల్ గా వేసుకోవడానికి చాలా క్లాసీగా ట్రెండీగా ఉంటాయి. ఇదో చూసారా పంప్కిన్ సీడ్స్ తో ఇంత డిఫరెంట్ గా ఒక చైన్
చాలా డిఫరెంట్గా విత్ పెండెంట్ తోటి పంపికిన్ సీడ్స్ తోటి ఎంత క్లాసీగా ఉందో చూడండి. ఇవన్నీ ఎమరాల్డ్స్. అసలు ఎమరాల్డ్స్ ఎంత క్లాస్గా ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా ప్రతిదీ డిఫరెంట్ మోడల్స్ అండి. మనకి విక్టోరియన్ జ్యువెలరీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. చూసారా, విక్టోరియన్ పెండెంట్ మనకి ఫినిషింగ్ తెలిసిపోద్ది. మీకు ఇవి కాకుండా ఒకవేళ ఎక్కడైనా చూసిన మోడల్స్ ఉంటే కస్టమైజేషన్ కూడా చేస్తారు. ఇది చూడండి, ఇలాంటివి మనం విత్ పెండెంట్ చాలా మంది వేసుకుంటారు, కానీ వితౌట్ పెండెంట్ వేసుకుంటే సింగిల్ లేయర్ వేసుకుని సూపర్ గా ఉంటాయండి. అలాంటి కలెక్షన్ చాలా ఉన్నాయి. మెయిన్ గా ప్రైస్ వెయిట్ లెస్ లో కూడా కావాల్సినవి ఉంటాయి, వెయిట్ లోనూ ఉంటాయి. బట్ మోడల్స్ మనకి ముఖ్యం. యూనిక్ గా 10 షాపులు చూసినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక షాప్ లో మనం ఆగి సరుకు తీసుకోవాల్సిందే. అలాంటి షాప్ ఖచ్చితంగా శ్రీ జ్యువెలర్ అండి. ఎందుకంటే మీకు ఐటమ్ చూపిస్తుంటే తెలుస్తుంది. చూడండి అసలు ఇంత డిఫరెంట్ మోడల్స్ అనేది మనకి. ఇవి చూడండి, ఏంటో కాళ్ళకి యాంక్లెట్స్ లా అనిపిస్తున్నాయి కదా, బట్ ఇవి ఇలాంటి ట్రెండింగ్ జ్యువెలరీ మనకి సింపుల్ గా బ్లాక్ శారీ కట్టుకుని అలా ఒక లేయర్ మీద వేసేసుకుని నెక్ కి పెట్టుకుంటే ఉంటుందండి. ఇలాంటివి క్లాసీగా ట్రెండీగా కనిపిస్తాం అనమాట. ప్లాటినం ఫినిషింగ్ లో మనకి కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కైనా చిన్నగా పెండెంట్స్ వేసుకోవడానికైనా అసలు ఇంతకంటే ట్రెండింగ్ డిజైన్ ఉంటుంది అంటారా అమ్మాయిలు వేసుకోవడానికి. ఇవి చూసారా, ఇవన్నీ కూడా సింపుల్ గా అనమాట, బాగా సింపుల్ గా వేసుకునే వాళ్ళ కోసం. అసలు మెడలో షైన్ మాత్రమే తెలుస్తుంది, గోల్డ్ తెలియదు, అంత నైస్ గా ఉన్నాయి. అంటే లైట్ వెయిట్ లో కూడా ఇక్కడ జ్యువెలరీ అవైలబుల్ గా ఉంటుందని చెప్పడం కోసం మీకు ఇవన్నీ చూపిస్తున్నాను. సూపర్ అండి, సూపర్. ఈ స్టోర్ మనకి గోకవరం బస్ స్టాండ్ లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ స్ట్రీట్ లో సూర్య ప్యాలెస్ రోడ్ ఉంటుందండి. ఆ రోడ్ లో మీరు లోపలికి వచ్చేస్తే లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది శ్రీ జ్యువెలర్స్ అని. ఒక్కసారి అయితే విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత మీ ఒపీనియన్ నాకు తప్పకుండా షేర్ చేసుకోండి. మరి చిన్నది చూసిన కానీ చాలు, కానీ పెద్దవాడికి వెళ్ళిపోదాం, వెయిట్ చేయండి. ప్రజెంట్ మనం ఎన్ని జ్యువెలరీస్ వాడుతున్నా బీడ్స్ జ్యువెలరీ కూడా మార్కెట్ ని ఒక ఊపేస్తుంది. అలాంటి బీడ్స్ జ్యువెలరీలో పర్ల్స్ ఒకప్పుడు వాడి వదిలేశారు అనుకుంటారండి, బట్ లైట్ వెయిట్ చైన్స్ లో పర్ల్స్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో ఇలాంటి ఒక్కసారి రెండు చూడండి. ఇంత హెవీ హారంలో కూడా మనకి పర్ల్స్ ఎన్ని లైన్స్ వచ్చినాయో చూడండి. అబౌట్ 10 లైన్స్ వచ్చినాయి. ఇది కూడా మనకి 6 లైన్స్ తో వచ్చింది. ఒక్కసారి జ్యువెలరీ కుందనకి వచ్చింది చూడండి. అసలు ఈ కుందనకి పర్ల్స్ వేసేసరికి ఎంత క్లాసీ లుక్ వచ్చిందో. ఒకప్పుడు రాణి హారాలు ఉన్నాయి చూసారా, ఆ గ్రాండ్నెస్ అయితే వచ్చేసిందండి. అసలు ఎంత క్లాస్ గా ఉందో చూడండి. వీటికి ఇయర్ రింగ్స్ కూడా చాలా పెద్ద వచ్చాయి. అఫ్ కోర్స్ ఇవి అని కావదండి, మీరు కావాలంటే ఏదైనా మ్యాచ్ చేసుకోవచ్చు. బట్ చాంద్ బాలిస్ లో కూడా ఎంత హెవీ ఉందనంటే ఆ మాత్రం ఉండాలి కదండి. ఇది కుందన్ చూసారా, వెనకాల ఫినిషింగ్ ఫుల్ గోల్డ్ ఉంటాయి కుందన్. ఇది మనకి ఈ హారం వెయిట్ వచ్చేసి 85 గ్రామ్స్ అండి. ఇది చూసారా, ఈ యాంటిక్ లో మనం చాలా రకాలు చూసాము. అంటే హారాల్లో కానీ మనకి లక్ష్మీ హారాలు చూసాము, బాలాజీ చూసాము, దశావతారాలు చూసాము. బట్ ఇది చూడండి ఒక్కసారి, అసలు దీన్ని ఏమనాలి, ఈ టెక్స్చర్ అసలు ఎలిఫెంట్స్ కానీ డీటెయిలింగ్ చూడండి. సింపుల్ దాంట్లో కూడా ఈ డీటెయిలింగ్ కోసమైనా మనం ఈ మోడల్స్, ఇలాంటి మోడల్స్ యూనిక్ గా ఉండడం కోసం చూసినవైనా మళ్ళీ రిపీటెడ్ గా మీకు ఎక్కడ కనబడిన మోడల్స్ కోసం ఖచ్చితంగా రావచ్చండి. అసలు ఎంత బాగుందో చూడండి. ఇవన్నీ నవరత్నాస్ అనమాట. నవరత్న స్టోన్స్ లో కూడా ఇంత హెవీ హారం విత్ మనకి పర్ల్స్ తోటి వచ్చింది. ఈ పర్ల్స్ చుట్టూ కూడా చూడండి, ఎప్పుడో వెనక చూసే మువ్వల హారాలు, ఆ మువ్వల హారంతో ఫినిషింగ్ ఇచ్చారు చూసారా. కంప్లీట్ గా ఇవన్నీ మువ్వలండి. మనకి వడ్డాణాల్లోనూ గుత్తులుగా వస్తాయి కదా, ఆ మువ్వలు అనమాట. ఎంత బాగున్నాయి చూడండి మువ్వల హారం కూడా. సూపర్. దీని వెయిట్ వచ్చేసి మనకి 125 గ్రామ్స్ అండి. ఇదంతా కూడా మనకి మొత్తం ఇదంతా గోల్డే కదా, ఈ బీడ్స్ తప్ప మిగిలిన అంతా గోల్డే. ఈ బీడ్స్ వెయిట్ తీసేసి మనకి 125 గ్రామ్స్ పడుతుంది. సూపర్ అసలు. ఈ ఇయర్ రింగ్స్ కూడా చూసేద్దరు కానీ, ఇయర్ రింగ్స్ 32 గ్రామ్స్ పడిందండి. ఇది కూడా మనకి నవరత్నాలు ఉన్నాయి. సెట్ వైజ్ అనమాట. మీకు సెట్ వద్దు, విడిగా కావాలంటే విడిగా కూడా తీసుకోవచ్చు. సూపర్ సూపర్. చెప్పాను కదండి, లైట్ వెయిట్ లో హెవీగా కనిపించే హారాలు కూడా చాలానే ఉంటాయని. ఇక్కడ కలెక్షన్ అంతా కూడా ఇవన్నీ కూడా యాంటిక్ లో వస్తాయి. యాంటిక్ లో ఒక్కసారి ఇవి హారం చూడండి, స్టోన్స్ కానీ ఎంత హెవీగా ఉందో. ఓ పెళ్లి కూతురు కానీ, ఒక ఓణి వేసుకున్నా, ఒక పట్టు చీర కట్టుకున్నా, ఒక్క హారం వేసుకుంటే సరిపోద్ది. ఇంత హెవీగా కనిపించే ఈ హారం వెయిట్ వచ్చేసి జస్ట్ 81 గ్రామ్స్. 81 గ్రామ్స్ లో ఆ హారం ఎంత హెవీగా ఉందో చూడండి. మీకు ఎంత హెవీగా కనిపిస్తుందో చూడండి. ఇలా ప్రతిదానికి కూడా మనకి ఎగ్జాక్ట్ గా సెట్ అయిపోయే ఇయర్ రింగ్స్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. ఎంతసేపు చాందాలీసు లేదంటే బొట్టలు ఇవగే చూస్తున్నాం కదా, అలా కాకుండా ఈ టైప్ కూడా చూడండి ఎంత హెవీగా, ఎంత అందంగా ఉన్నాయో. సూపర్ అసలు. ఇవి కూడా చాలా లైట్ వెయిట్ లో ఉన్నాయండి. పట్టుకుంటే అసలు దీని వెయిట్ ఎంత ఉందో చూడాలనిపిస్తుంది నాకు. జస్ట్ 16 గ్రామ్స్. 16 గ్రామ్స్ 2 కాసులకి అసలు ఎంత హెవీగా ఉన్నాయో చూడండి. ఇవి 2 కాసులు. మనకి ఇవి ఇలాంటివి 3.5-4 కాసులు ఉంటాయి వెయిట్ ఉండే కొద్ది. లైట్ వెయిట్ లో జ్యువెలరీ ఉంటుందని చెప్పాను కదా, అవి అనమాట.
ఇందులో ఇంకొక సెట్ కూడా చూపిస్తాను మీకు. అదే యాంటిక్ లో ఇది ఒకసారి చూడండి. ఈ పచ్చలు కూడా రెగ్యులర్ గా ఉండే పచ్చలు కాదు, లక్ష్మీ రూపులతోటి చక్కగా ఉందండి సెట్ ఇలాగా మొత్తం. బట్ వీటిలో వాడిన స్టోన్స్ మాత్రం ఏంటో చాలా డిఫరెంట్ గా ఉన్నాయి, చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. మొత్తం లక్ష్మీ రూపులతోటి ఇంత బాగుంది కదండి. దీని వెయిట్ వచ్చేసి కేవలం 95 గ్రామ్స్, 95 గ్రాముల్లో ఎంత హెవీగా కనిపిస్తుందో చూడండి. ఇక్కడ పెండెంట్ కానీ, కింద లాకెట్ కానీ, రూపులు కానీ, ఈ స్టోన్ మాత్రం మీరు నార్మల్ గా ఎమరాల్డ్ కాకుండా ఇది ఏంటో డిఫరెంట్ గా ఉందండి. వాటికి తగ్గట్టుగా ఇయర్ రింగ్స్ కూడా చూడండి ఒకసారి, ట్రయాంగిల్ షేప్ లో ఉన్నాయి. దగ్గర చూపించు, అది జూమ్ చేసుకో చాలా. అక్కడ ట్రయాంగిల్ షేప్ లో ఎంత డిఫరెంట్ గా ఉందో చూడండి. అసలు ఏదో ఒక పల్లకి డిజైన్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాయి, భలే ఉంది, చాలా డిఫరెంట్ గా ఉందండి. ఎమరాల్డ్స్ లో ఇది కొత్త రకం ఎమరాల్డ్ ఇప్పుడు వస్తుంది. మనకి రష్యన్ ఎమరాల్డ్స్ చూసాము, మామూలు ఎమరాల్డ్ చూసాము. రష్యన్ ఎమరాల్డ్స్ కూడా మన రాజమండ్రి తక్కువే అనుకోండి. ఇవి కూడా కొంచెం రష్యన్ ఎమరాల్డ్ కి దగ్గరగా ఉన్నాయి, కానీ కొంచెం డిఫరెంట్ అనమాట. ఇంకా అసలు ఎంత డిఫరెంట్ గా ఉన్నాయి చూడండి. చెవులు బొట్టలు పెట్టుకుంటే ఇవి బొట్టలా అని మనం చెప్తే కానీ తెలియదు, అంత డిఫరెంట్ గా ఉంది జ్యువెలరీ. ఇవి కూడా ఇంత హెవీగా కనిపించే ఇవి కూడా మనకి జస్ట్ 24 గ్రామ్స్ అండి, రెండు కలిపి జస్ట్ 83 గ్రామ్స్ లో. ఈ హారం 83 గ్రామ్స్ లో విత్ కుందన్ కూడా వచ్చింది చూడండి. కుందన్ ప్యాచెస్ వచ్చినాయి మధ్యలో అక్కడక్కడ. ఈ బ్లాక్స్ అన్ని కూడా కుందన్తో వచ్చినాయి. సూపర్ అన్నమాట. దీని వెయిట్ వచ్చేసి 83 గ్రామ్స్ అండి. అలాగే నెక్స్ట్ ఈ హారాలు కూడా చాలానే ఉంటాయి, బట్ అన్ని చూపించలేం కాబట్టి కొంచెం ఉన్నట్లో నాకు చూపించాలనిపించింది చూపించేస్తున్నాను. వీటిలో మనకి ఎమరాల్డ్ అండ్ ఆల్సో రూబీ కూడా యూజ్ చేశారు. ఎంత డిఫరెంట్ గా ఉంది, లక్ష్మి పీఠం వేసి కూర్చున్నట్టు భలే ఉంది చూసారా. మీకు ఒకసారి ఈ వరకు దగ్గర చూడండి. లక్ష్మీదేవి ఈ పైన ఏంటో ఆంజనేయ స్వామి, ఇది లక్ష్మీదేవి, బట్ ఎంత డీటెయిల్డ్ గా ఉందో చూడండి. డీటెయిలింగ్ ఇంత చిన్న బిట్ కూడా, ఒక చిన్న శంఖమూల గాని, ఒక పువ్వు గాని, అన్ని కూడా చాలా డీటెయిలింగ్ గా ఉంది యాంటిక్ లో. అదొక ప్లస్. మన దీని వెయిట్ వచ్చేసి కేవలం 84 గ్రామ్స్ అనమాట. 84 గ్రామ్స్ లో ఇవి. వీటికి ఇయర్ రింగ్స్ కూడా చూడండి. ఇప్పటి వరకు నేను చూపించిన వాటిలో మీకు రెగ్యులర్ గా కనిపించిన బుట్టలు కానీ, రెగ్యులర్ గా కనిపించిన చాంబాలిస్ కానీ ఎక్కడన్నా కనిపించాయా? అక్కడికి కొందన సెట్లు అయినా సరే, ఇందులో సరే ఇలా డిఫరెంట్ కలెక్షన్ కావాలంటే శ్రీ జ్యువెలర్స్ ని ఖచ్చితంగా విజిట్ చేయాల్సింది. విత్ బీట్ కాంబినేషన్ లో అసలు ఇది చూడండి ఎలా ఉందో సెట్. ఏ చూసినా మన కోసం డిజైన్ చేశారు అన్నట్టుంది కదా, భలే ఉందండి. అసలు కొందను కాబట్టి ఖచ్చితంగా వెయిట్ ఉంటుందండి. ఇది మనకి 79 గ్రామ్స్ ఉంది. వెయిట్ ఉండడానికి కారణం కూడా మీకు ఇలా చూసారా, వెనకాల మొత్తం కూడా గోల్డే అలా ఉంటుంది. మోడల్ మాత్రం చాలా చాలా డిఫరెంట్ గా ఉంది. బీట్స్ కాంబినేషన్ లో కొందను. ఇలా కాకుండా మనకి విక్టోరియన్ లో కూడా ఇప్పుడు చాలా రకాల డిఫరెంట్ మోడల్స్ వాడుతున్నారు కదండి. విక్టోరియన్ లో సింపుల్ చైన్స్ వెయిట్ వచ్చేసి ఓన్లీ 16 గ్రామ్స్. ఈ గోల్డ్ చాలా హెవీగా పడుతుందండి మనకి, అందుకని ఆ 16 గ్రామ్స్ అన్నమాట. రెండు కాసులు చూసారా. విక్టోరియన్ లో కూడా కొంచెం డిఫరెంట్ గా కావాలి, హెవీగా కావాలన్న వాళ్ళకి అసలు ఈ మధ్యలో చూడండి మీరు ఈ టైప్ ఆఫ్ బిట్స్ అసలు ఎక్కడైనా చూసారా? అసలు ఎంత బాగున్నాయి చూడండి. ఈ టైప్ ఆఫ్ బిట్స్ మనకి చాలా రేర్ గా కనిపిస్తాయి. రేర్ గా ఏంటి, నేనైతే అసలు ఇప్పటి వరకు చూడలే. అందులోనే మనకి టాంజనైట్ కాంబినేషన్ లో వచ్చిన విక్టోరియన్ కంప్లీట్. కొంతమంది టాంజనైట్ అంటే రెగ్యులర్ గా దొరికే పచ్చలు కెంపులు అందరూ చూస్తారు, బట్ ఈ టాంజనైట్ అనేది రేర్ గా దొరుకుతుంది అనమాట. రేర్ గా దొరికే టాంజనైట్ కాంబినేషన్ లో కూడా మనకి సెట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఇది చూడండి, సూపర్ ఉంది కదండి. ఇలాంటి డిఫరెంట్ వెరైటీస్ కావాలి మనకి 916 గోల్డ్ లో అనుకున్న వాళ్ళు, అడ్రస్ డీటెయిల్స్ కూడా నేను బయట నుంచి క్లియర్ గా చూపిస్తాను. డెఫినెట్ గా ఒకసారి అయితే విజిట్ చేసేయండి. మీకు ఇంకా ఏం చూడాలనిపిస్తుంది ఎక్కడ నుంచి అనేది నాకు కామెంట్ కూడా చేయండి. సో మీరు కోరిన ప్రతి కోరిక నేనైతే నెరవేరుస్తాను జ్యువెలరీలో, ఎందుకంటే నాకు కూడా ఇష్టం కాబట్టి. మనకి నార్మల్ డైమండ్ జ్యువెలరీ ప్రజెంట్ అవైలబుల్ గా లేవని చెప్పారు, కానీ ఇది చెప్పిన మాటలో సగమే నమ్మాలండి. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా మనకి యూరోపియన్ స్టైల్లో ఉన్న ప్యూర్ డైమండ్స్ తో డిఫరెంట్ కలర్ స్టోన్స్ తోటి చాలా బాగా వచ్చింది. చూడండి, ఇది వచ్చేసి కంప్లీట్ టాంజనైట్ కాంబినేషన్ విత్ ప్యూర్ డైమండ్స్. అంటే మీకు రెగ్యులర్ గా చూసే మోడల్స్ కాకుండా చాలా యూనిక్ గా చూడాలి అనుకున్న వాళ్ళు కలెక్షన్ చూడడానికి రావచ్చండి. కొనకపోతే మాత్రం తర్వాత ఎవరైనా సరే. అసలు ఏదైనా ఒక కలెక్షన్ చూసామంటే ఇలాంటి కలెక్షన్ మరి ఎక్కడా దొరకకూడదు, మనం పెట్టుకున్న నాకు ఇంకెవరి దగ్గర ఉండకూడదు. అలా అనుకునే వాళ్ళు అయితే ఖచ్చితంగా విజిట్ చేయాల్సింది. అసలు చూడండి కాంబినేషన్ ఎలా ఉందో, క్లోజ్ చేయమ్మా, ఎలా ఉందో అసలు. కంప్లీట్ గా ఇవన్నీ టాంజనైట్స్, ఇవన్నీ కూడా కనిపిస్తున్న మధ్యలో వైట్స్ అన్ని కూడా ప్యూర్ డైమండ్స్ అనమాట. వీటికి ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా చూడండి ఎంత బాగుందో. డైమండ్స్ కూడా మీకు తెలియదు ఏముంది, డైమండ్స్ కూడా ఇప్పుడు ఎక్కడైనా సరే 90% అన్నారు, 80% అనేవారు, ఇప్పుడు 100% రిటర్న్ వాల్యూ కూడా ఇచ్చేస్తున్నారు కదా ఎక్కడ పడితే అక్కడ. ఈ డైమండ్స్ విత్ యూరోపియన్ కలెక్షన్ లో ఒక 5 మోడల్స్ ఉన్నాయి, అవి చూపిస్తాను ఒక్కసారి చూడండి. అసలు స్టోన్స్ ఎలా, వీటిలో గొప్పతనం ఏంటంటే మీకు పైన కనపడే డిజైన్ ఎలా ఉంది కదా, ఒకసారి బ్యాక్ సైడ్ చూడండి. వర్క్ అంత బాగుంది. ఇదంతా గోల్డే, బట్ కలర్ వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ గా
మనకి చూడండి విక్టోరియన్ లో కొంచెం బ్లాక్ షేడ్ ఎలా వస్తుంది, అలాగే కొంచెం సిల్వర్ షేడ్ లో వచ్చింది వెనకాల మొత్తం అంతా కూడా. కానీ అసలు భలే ఉందండి వర్క్. ఇలాంటిది ఒక్కటి వేసుకుంటే సూపర్ సూపర్. ఒరిజినల్ డైమండ్స్ అండి, ఒరిజినల్ డైమండ్స్ విత్ స్టైల్ వచ్చేసి యూరోపియన్ స్టైల్. వీటిలో ఇయర్ రింగ్ కలెక్షన్స్ కూడా చూడండి ఎంత డిఫరెంట్ గా ఉన్నాయి. మీరు రెగ్యులర్ గా కాకుండా బ్యాక్ సైడ్ వర్క్ నాకు పని కట్టుకు చూపించాలనిపిస్తుంది చూసారా, ఇలా అనమాట. అసలు సూపర్ అనమాట, సూపర్ అన్నమాట సరిపోదండి. ఓకేనా, యూరోపియన్ కలెక్షన్ లో ఇవన్నీ కూడా ఒరిజినల్ అంటే న్యాచురల్ గా ఫామ్ అయిన డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టోన్స్ మీరు చూసి ఉండొచ్చు. టాంజనైట్ కానీ, రూబీస్ లో కానీ, పగడం కానీ ఏదైనా సరే న్యాచురల్ గా ఫామ్ అవుతాయి కదా, అలా న్యాచురల్ గా ఫామ్ అయిన డిఫరెంట్ కలర్ స్టోన్స్ అనమాట. చాలా కాస్ట్లీ స్టోన్స్ అండి. వీటి కాంబినేషన్ అంతా కూడా మనకు చుట్టూ డైమండ్స్ తో వచ్చింది. ఇది ఒక మోడల్, అందులోనే టాంజనైట్స్ ఇది ఒక మోడల్. అదే టాంజనైట్స్ చూడండి, సింపుల్ అయిన క్లాసెస్ ఎంత క్లాస్ గా ఉందో చూడండి. వీటి మెయిన్ గా వీటికి బ్యాక్ సైడ్ వర్క్ చూస్తే మనకి వీటి క్లాసినెస్ ఏంటనే తెలుస్తుంది. అసలు చాలా బాగుంది. వీటి రేట్లు మాత్రం అడగండి, ఖచ్చితంగా కాస్ట్లీ ఎక్స్పెన్సివ్, ఎందుకంటే ఈ స్టోన్స్ అంత వాల్యుబుల్. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. మనం నెక్లెస్ లో కూడా డిఫరెంట్ కలెక్షన్ చూద్దామండి. ఇవి కంటిలో ఎంత ఫ్లెక్సిబుల్ గా ఉందో చూడండి. ఇది బంగారం తెలుసా మీకు? బంగారం ఎంత ఫ్లెక్సిబుల్ గా విత్ స్టోన్స్ తో ఉందంటే డిఫరెంట్ మోడల్స్ అంటే చెప్తున్నాం. మనకి ఇలా వస్తుంది నెక్ పెట్టుకున్నప్పుడు విత్ స్టోన్ తోటి, చాలా చాలా లైట్ వెయిట్ అనమాట. ఇలాంటి ఐటమ్స్ చాలానే ఉన్నాయి. సేపు లైట్ వెయిట్ మాత్రమే చూపిస్తే ఎలాగా? కొందన్ అంటే మనకి ఫినిషింగ్ లోనే తెలిసిపోద్ది ఎంత హెవీగా ఉంటుంది అనేది. మనకి కొన్ని రకాల నెక్లెసెస్ ఉన్నాయి, అవి చూపిస్తున్నాను చూడండి. ఇది కంప్లీట్ గా డైమండ్ లో కంటి మోడల్ అనమాట. మనకి కంటిలో సింపుల్ గా కావాలనుకునే వాళ్ళకి ఇది ఒక మోడల్. అసలు డిఫరెంట్ కంటి కావాలంటే మా దగ్గర మేము చూసిన మోడల్ ఇంకెవరి దగ్గర ఉండకూడదు అనుకునే వాళ్ళకి ఇది చూడండి. ప్యారెట్ విత్ గ్రీన్, అసలు రష్యన్ ఎమరాల్డ్ అండి ఇది. దానిపైన వచ్చిన వర్క్ ఎంత నీట్ గా ఉందో, సూపర్ అసలు. ఇలా మనకి యాంటిక్ లో కూడా అంటే ఒక్క నెక్లెస్ కంటి షేప్ లోనే మనకి ఎన్ని రకాల నెక్లెస్ ఉన్నాయి చూడండి. మనకి నవరత్నాలు చాలా మంది ఇంట్రెస్టింగ్ గా తీసుకుంటారు. అలాంటి వాళ్ళకి ఇది సింపుల్ గా కావాలన్నా, హెవీగా కావాలన్నా ఇది అసలు లైట్ వెయిట్. నాకు తెలిసి ఎన్ని గ్రాములు ఉంటుందో నాకు అనిపించింది ఇదిగోండి 15 grams. ఇది నెక్ వరకు హెవీగా కనిపించి బ్యాక్ మనం ఏ థ్రెడ్ పెట్టుకున్నా ప్రాబ్లం లేదండి. అలాంటి సెట్స్ అనమాట ఇవన్నీ కూడా. రామ్ పరివార్ లో యాంటిక్ లో చూడండి అసలు ఎలా ఉందో. రామ్ పరివార్ విత్ కెంపు డిజైన్ వచ్చింది, కంప్లీట్ గా యాంటిక్ ఫినిషింగ్. మనకి కంటిలో కూడా జాల్ మోడల్ చూసారా? కంటిలో ఈ జాల్ మనం చూసుంటారు మీరు, బట్ ఈ వర్క్ చూడండి ఎంత బాగుందో. హ్యాంగింగ్ వర్క్ చాలా చాలా ట్రెండీగా ఉంది. ఇది మనకి లక్ష్మి వచ్చిందన్నమాట. ఇలా చూసారు కదా, జస్ట్ మీకు ఇలా చూపించాం కదా. ఇలా కూడా కదా, ఇంకా కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కూడా చాలా ఇష్టంగా పెట్టుకునేలాగా ఈ టైప్ కంట్లు కూడా ఇవి మనకి ఇన్విజిబుల్ చైన్స్ అని కొత్త మోడల్స్ బాగా ట్రెండింగ్ లోకి వచ్చేసినాయి కదండి. వాటిలో గోల్డ్ ఇది ఒక డిఫరెంట్ మోడల్ అనమాట. ఈ మోడల్స్ మాత్రమే కాకుండా దీని మీదే ఉంచు. ఈ మోడల్స్ మాత్రమే కాకుండా మీరు ఎక్కడైనా మోడల్ చూస్తే కస్టమైజేషన్ కూడా చేసేస్తారు. ఇక్కడ మీకు చిన్న చిన్న ఇయర్ స్టడ్స్ దగ్గర నుంచి హెవీ వడ్డాణాల వరకు కూడా చూపిస్తాం. బట్ ఉన్నాయండి అన్ని కూడా మంచి ప్రైస్ లోను. వేస్టేజ్ అది కూడా బయట కంపేర్ చేసుకోవచ్చు, మరి హ్యాపీగా పర్చేజ్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ వడ్డాణాలు అన్నాక వడ్డాణాల దగ్గరికి వెళ్ళిపోవాలి కదా, మనం చూపించేస్తాను. వచ్చేయండి చూడండి. మనకి చాలా మంది యాంటిక్ ఫినిషింగ్ లేదు మేడం కనబడుతున్నారా? నువ్వు కనపడితే మొత్తం ఇది చూసారా? వడ్డాణాలు మనకి ఇక్కడ మొయ్యగలిగిన వాళ్ళు ఇది కొనుక్కుని, మొయ్యలేని వాళ్ళు సిల్వర్ చైన్స్ కి ఇప్పుడు గోల్డ్ ప్లేటింగ్ అని పెట్టేసుకుంటున్నారు కదండి. లేదు అంటే మనకి గోల్డే కావాలంటే అలా కూడా పెట్టించేస్తారు. ఇది చూడండి, అష్టలక్ష్మిలో గోల్డ్ ఫినిషింగ్. నార్మల్ గా యాంటిక్ ఫినిషింగ్ ఎక్కువ వాడుతున్నారు కదా ఇప్పుడు, అలా కాకుండా చాలా రోజుల తర్వాత ప్యూర్ గోల్డ్ లో ఒక వడ్డాణం చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. సరే మరి యాంటిక్ కూడా కావాలి కదా, చూడండి యాంటిక్ లో కంప్లీట్ బాలాజీ. అసలు బాలాజీ డీటెయిలింగ్ చూడండి ఒకసారి. బాలాజీతో పాటు చుట్టూ డిజైన్ కానీ, యాంటిక్ ఫినిషింగ్ కానీ, డిజైన్ అసలు చాలా డీటెయిల్ అన్నమాట. చిన్న చిన్న విషయాలు కూడా చాలా డీటెయిల్డ్ గా ఈ చెక్కుడికి డిజైన్ చేసిన వర్క్ మ్యాన్షిప్ అయితే ఇవ్వచ్చండి. అసలు ఏది ఇచ్చినా సరే అసలు ఎంత క్లాస్ గా ఉందో చూడండి. కంప్లీట్ రూబీ అండ్ ఎమరాల్డ్ కాంబినేషన్ లో వచ్చింది, సూపర్ ఉంది కదా. ఇలాంటి వడ్డాణాలు కూడా మనకి లైట్ వెయిట్ లోనే ఉన్నాయండి. ఇక్కడ ఇది వచ్చేసి 141 grams వస్తుంది. ఇది వచ్చేసి 121 grams వస్తుంది. ఎవరు ఎంతలో మోయగలిగితే అంతలో కూడా బంగారం చేయించుకోవచ్చు, అది మనందరికి తెలిసిన విషయమే. 1/2 గ్రాము గ్రామ్ దగ్గర నుంచి కూడా సరుకులు అనేవి అవైలబిలిటీ ఉంటాయి. చిన్న చిన్న వస్తువుల దగ్గర నుంచి పెద్ద వస్తువుల వరకు ఆఖరికి నో స్పిన్ తో సహా A to Z మీరు ఎక్కడైనా మోడల్ చూసిస్తే గ్యారంటీగా మీరు చూసిన మోడల్ చూసినట్టుగా దింపి వీళ్ళ శ్రీ జ్యువెలర్స్ అయితే చేస్తారు. దానికి మీకు ఎలా చెప్పాలి, పర్సనల్ గా నేనే ఉదాహరణ. నేను ఇక్కడ చాలా జ్యువెలరీస్ చేయించానండి. చేయించిన వాటిలో సగం Pinterest లో సెలెక్ట్ చేసిన మోడల్సే, బట్ యాజ్ ఇట్ ఈజ్ నాకు ఆ మోడల్స్ దింపిచ్చేశారు. ఈ ఒక్క రీజన్ తోటి మీకు 100% డ్యామ్ షూర్ గా గోల్డ్ కూడా ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను.
సో కంటెంట్ ఎలా ఉందో చూసారు కదా. అసలు ఎలా ఇంకా ఇంతకు మించిన కలెక్షన్ చూడాలనుకుంటున్నారా, కంటెంట్ నచ్చిందా లేదా, ఇవన్నీ కూడా కామెంట్స్ రూపంలో ఇన్స్టాగ్రామ్లో రాజమండ్రి ఆడపిల్లని ఫాలో అవ్వండి, అక్కడ రీల్ వస్తుంది. అలాగే మన అచ్చతల గడపల యూట్యూబ్ ఛానల్లో మీకు నచ్చిన విషయాలు చెప్పండి, అలాగే నచ్చని విషయాలు కూడా చెప్పండి. ఎందుకంటే మీరు చెప్పే ఏదైతే ఫీడ్బ్యాక్ ఉంటుందో దాన్ని, ఈ బిజినెస్ కదండి, ఏ బిజినెస్ లోనే మీరు చెప్పే ఫీడ్బ్యాక్ తీసుకుని దాన్ని బట్టి మనం రెక్టిఫై చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ నుంచి వేరే కలెక్షన్ ఇంకా చూడాలి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ. గోల్డ్ కలెక్షన్ చూసారు కదండి, ఎలా ఉంది ఏంటనేది మీ ఒపీనియన్ తప్పకుండా షేర్ చేయండి. అలాగే దీని గురించి ఇంకా ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఏ వస్తువు గురించి డీటెయిల్స్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద ఇచ్చే నెంబర్కి అయితే కాల్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉండాలంటే మీరు చిన్న పని చేయాలి, అదే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం. థ్యాంక్ యూ.